హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం మరొక మంచి కవిత ఒకటి చెప్పుకుందాం. కవిత పేరు లక్ష్మణరేఖ. రచయిత మోపూరు పెంచల నరసింహం గారు. కాలవృక్షం నిర్దాక్షిణ్యంగా రోజులు ఆకుల్ని రాల్చేస్తూ ఉంది. ఒంటరి మోడులా మిగిలిన అతనిపై అప్పుడప్పుడు జ్ఞాపకాల పక్షి వచ్చి వాలుతూ ఉంటుంది. ఆత్రంగా అతను మధుర స్మృతుల ముత్యాలు ఏరుకుంటూ ఉంటాడు. అతని గుండె గోడలకు వ్రేలాడే గతం తాలూకు తైల వర్ణ చిత్రాన్ని తడిమి తడిమి చూసుకుంటూ ఉంటాడు. అతడి కళ్ళు కన్నీటి కసారాలు అవుతూ ఉంటాయి. పొరపాటున సరిహద్దు గీతను దాటిన నేరానికి గూఢాచారి ముసిగేసి స్వేచ్ఛను ఉరి తీసేసి చీకటి గుహలోకి అతిథిగా 30 ఏళ్ల తరువాత సన్నటి వెలుగు రేఖలు ఆ గుహలోకి ప్రసరించాయి. ఆవిరైన క్షణాలు అతని ముఖం మీద ముడతలుగా మారాయి. యవ్వన వస్త్రాలను అక్కడే వదిలేసి వృద్ధాప్యాన్ని తొడుక్కొని స్వేచ్ఛా విహంగమై కళ్ళ నిండా కలలను, గుండెల నిండా ఆశలను నింపుకొని సొంత గూటికి చేరుకున్న అతనికి ఖాళీగూడు స్వాగతం పలికింది. ఆ గూటులో ఉండాల్సిన తన జంట పక్షి తన కలల పంట పండించుకోవటానికి ఎటో ఎగిరిపోయింది. సరిహద్దు గీత దాటిన అతని నుదుటి గీత మారిపోయింది. శాశ్వతంగా అతనికి ఒంటరితనపు చీకటి నేస్తమయ్యింది.